బ్రేకింగ్ న్యూస్ సూర్యాపేట సిఐ రాఘవులు డిఎస్పీ పార్థసారథి ఏసీబీకి చిక్కారు. ఓ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయగా వారు ఏసీబీని ఆశ్రయించారు. వారు 25 లక్షలు డిమాండ్ చేయగా 16 లక్షలకు డీల్ కుదిరింది. డబ్బులు ఇవ్వకపోతే వ్యాపారాన్ని మూసివేయిస్తామని సిఐ డిఎస్పీలు బ్లాక్మెయిల్ చేశారు. బాధితుల ఫిర్యాదుతో డిఎస్పీ కార్యాలయంలో 2.5 గంటలుగా విచారణ జరిపిన ఏసీబీ సిఐ డిఎస్పీని దోషులుగా తేల్చింది. వారిని ఈ రోజు కోర్టులో హాజరుపరచబోతోంది. సూర్యాపేట సిఐ రాఘవులు వార్నింగ్ కు భయపడ్డట్టు యాక్ట్ చేసిన స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు ఆయన్ని తెలివిగా ట్రాప్ చేశారు. డీల్ కుదుర్చుకుందామని రాజీకి వచ్చినట్టు డ్రామా ఆడారు. అంతకుముందే ఏసీబీని ఆశ్రయించిన నిర్వాహకులు వారు చెప్పినట్టు యాక్ట్ చేశారు. ఇక సెటిల్మెంట్ డీల్ రెడీ అయిపోయింది. ఏకంగా 25 లక్షలతో డీల్ మొదలవగా తర్వాత 16 లక్షలకు బేరం కుదిరింది. ట్విస్ట్ ఏంటంటే ఈ బేరసారాలు మొత్తం కూడా ఏసీబీ అధికారుల స్పై కెమెరాస్ లో రికార్డ్ అయ్యాయి. డీల్ కు సంబంధించిన వ్యవహారం ఇటు డిఎస్పీ పార్థసారథితో సిఐ వీరరాఘవులు మాట్లాడటం డిఎస్పీని అడ్డంగా బుక్ చేసింది ఏసీబీ. ఇక ఆధారాలు చేతిలో పడ్డాక డీసీపీ కార్యాలయంపై రైడ్ చేసిన ఏసీబీ అధికారులు డీఎస్పీ పార్థసారథి సిఐ వీరరాఘవులను అదుపులోకి తీసుకున్నారు. వారిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. సూర్యాపేట సిఐ డిఎస్పీ ఇద్దరు కూడా ఇటు ఏసీబీకి చిక్కారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. చెప్పండి, ప్రెసెంట్ అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇటు ఏసీబీకి చిక్కినట్టుగా తెలుస్తోంది. వీళ్ళిద్దరు కూడా అసలు ఎప్పటి నుండి ఈ కార్యకలాపాలు జరుగుతున్నాయి? వాళ్ళకి సంబంధించిన ఆస్తులకు సంబంధించి చిట్టా కూడా ఓపెన్ చేసే అవకాశం ఉందనుకోవాలా? 2 వారాల క్రితం ఏప్రిల్ 29న సూర్యాపేట పట్టణంలో 2 ఆసుపత్రులు అదేవిధంగా యాపిల్ స్కాన్ సెంటర్ పై కూడా కేసు నమోదు కావడం జరిగింది. అయితే వీరు అంతా కూడా ఎలాంటి అనుమతులు లేకుండా కూడా స్కాన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. అనుభవం లేని డాక్టర్లతో కూడా స్కాన్ సెంటర్ ఆసుపత్రులు కూడా నిర్వహిస్తున్నారని కూడా కేసు నమోదు కావడం జరిగింది. ఈ కేసు నమోదు కావడంతో కూడా యాపిల్ స్కాన్ సెంటర్ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో సోమ కిరణ్ అతను రిమాండ్ కాకుండా ఉండడానికి అదేవిధంగా ఫర్దర్ గా మళ్ళీ ఆ స్కాన్ సెంటర్ ని యథావిధిగా నడిపించుకునేందుకు కూడా ఈ సిఐతో డిఎస్పీతో కూడా డీల్ కుదుర్చుకోవడం జరిగింది. అందులోనే భాగంగా 25 లక్షల రూపాయలు ఆ టౌన్ సిఐ వీరరాఘవులు అదేవిధంగా డిఎస్పీ కూడా డిమాండ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే 25 లక్షల రూపాయలు అంతా డబ్బులు ఇవ్వలేదని చివరికి 16 లక్షల వరకు ఇస్తానని కూడా బేరం కుదుర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత 16 లక్షలు ఈ విధంగా అడుగుతున్నారని అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించడం జరిగింది. ఏసీబీ అధికారులు పూర్తి ఆధారాలతో నిన్న సాయంత్రం మొత్తం కూడా సూర్యాపేట డిఎస్పీ కార్యాలయంలో దాదాపు 2 గంటల పాటు కూడా విచారణ మొదలు పెట్టడం జరిగింది. ఆ విచారణలో కూడా పూర్తిగా గతంలో వారు మాట్లాడినటువంటి ఆధారాలు అదేవిధంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నటువంటి అన్ని ఆధారాలు కూడా ఓకే కావడంతో కూడా వారిని రిమాండ్ చేయడం జరిగింది. నిన్న ఇద్దరు సిఐ రాఘవులు అదేవిధంగా డిఎస్పీ పార్థసారథి కూడా నిన్న రిమాండ్ చేయడం జరిగింది. మరి కాసేపట్లోనే నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టున్నారని చెప్పవచ్చు. మొత్తం మీద ఏసీబీ అధికారులు పెద్ద మొత్తంలో ఇటీవల కాలంలో చూస్తున్నాం. మొన్న ముంబైలో ఐఆర్ఎస్ అధికారి కూడా 70 లక్షలు డిమాండ్ చేస్తూ కూడా సిఐకి చిక్కడం జరిగింది. ఇప్పుడు పోలీస్ అధికారులు ఇద్దరు కూడా 25 లక్షలు డిమాండ్ చేసినట్టు కూడా రోజు రోజుకి మొత్తం కూడా ఏసీబీ దూకుడు పెంచిందని చెప్పవచ్చు. ఈ విషయంలో పూర్తిగా చూసినట్లయితే మొత్తం ఈ ఆసుపత్రికి సంబంధించినటువంటి గత కొంతకాలంగా పర్మిషన్ లేకుండా కూడా నడుస్తున్నాయని మొత్తం ఉన్నప్పటికీ కూడా సూర్యాపేట డిఎంహెచ్ఓ కోటా చలానికి కూడా ఇందులో ప్రమేయం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సూర్యాపేట కలెక్టర్ పూర్తి స్థాయిలో విచారణ కూడా జరుపుతున్నారు. అనుమతులు లేకుండానే విధంగా యథేచ్ఛగా ఆసుపత్రులు స్కానింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఇందులోనే భాగంగా కూడా పోలీసులు కేసు నమోదు కావడంతో ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి ఫర్దర్ గా మళ్ళీ స్కానింగ్ సెంటర్ ని నిర్వహించుకోవడానికే ఈ విధంగా 25 లక్షలు డిమాండ్ చేసినట్లు చివరికి 16 లక్షలు ఇస్తామని కూడా చెప్పి ఈ విధంగా ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఎట్టకేలకు ఇద్దరు కూడా పట్టణ డిఎస్పీ అదేవిధంగా సిఐ ఇద్దరు కూడా పట్టుపట్టడం జరిగింది. వారిని మరి కాసేపట్లోనే నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. రమేష్, కరెంట్లీ స్కానింగ్ సెంటర్స్ కు సంబంధించి స్కామ్ మొత్తం కూడా ఇటు వీళ్ళిద్దరూ కలిసి నడిపించారు కాబట్టి స్కానింగ్ సెంటర్స్ అనధికారికంగా కూడా అక్కడ లంచాలు తీసుకొని వాటికి అధికారాలు ఇచ్చిన వైనం మనం చూస్తున్నాం. సో స్కానింగ్ సెంటర్స్ ని మళ్ళీ రీవెరిఫై చేసే అవకాశం కూడా ఉంది అనుకోవాలా? అయితే రమేష్, ప్రెసెంట్ మనం మొత్తానికి ఇటు
కంప్లీట్ గా చూస్తే సూర్యాపేట సిఐ రాఘవులు డిఎస్పీ పార్థసారథి ఏసీబీకి చిక్కారు. ప్రైవేట్ హాస్పిటల్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయగా వారు ఏసీబీని ఆశ్రయించారు. ఇటు హాస్పిటల్ వైద్యులు కూడా కంప్లీట్ గా ఏసీబీ వాళ్ళకి చెప్పినట్టుగా యాక్ట్ చేసి 25 లక్షలు డిమాండ్ చేయగా 16 లక్షలకు డీల్ కుదుర్చుకొని ఆ తరువాత ఏసీబీకి కంప్లీట్ రికార్డింగ్స్ ను అందించారు. అయితే ప్రెజెంట్ వీళ్ళిద్దరినీ కూడా ఏసీబీ కోర్టులో హాజరుపరచబోతున్నారు.